హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న గోలి 2634. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు పొద్దున్నే లేచి చూడండి, మా ఇంటి మహాలక్ష్మి ఇల్లంతా తిరుగుతూ ఉంది. తలస్నానం చేసుకుంది, మంచి ఇక్కడ తులసమ్మకి మంచిగా దండం అయితే పెట్టుకుంటా ఉంది. మనం ఇప్పటి నుంచి చెప్తేనే కదా మనకు వాళ్ళకి అర్థమవుతా ఉండేది. ఇంకా నేనైతే ఇంట్లో పనులన్నీ అయితే తొందరగా కంప్లీట్ అయితే చేసేసుకున్నా. ప్రత్యేకంగా చేసుకునే ప్రసాదం అంటే జొన్న పేలాల పిండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకైతే ఈ వీడియోలో. ఎందుకు చేసుకుంటారు ఈరోజు అనేది కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని అందులో అయితే కొన్ని నీళ్ళు అయితే పోస్తున్నాను. ఒక గ్లాస్ వాటర్ పోసి తర్వాత ఈ నీళ్ళని మంచిగా మరగబెట్టాలి. తర్వాత ఇందులో జొన్నలు అయితే వేసుకోవాలి. మనము చూడండి, నీళ్ళు అయితే మంచిగా మరిగిన తర్వాత ఇందులో అయితే జొన్నలు వేస్తున్నాం. ఈ జొన్నలు మాత్రం తెల్ల జొన్నలు అయితేనే మంచిగా వచ్చేస్తాయి. 1/2 kg జొన్నలు అయితే తీసుకున్నాను నేను. ఈ వాటర్లో ఈ జొన్నలు అయితే వేసేస్తున్నా. వేసిన తర్వాత ఇవైతే ఒక 5 minutes మంచిగా మరగాలి, అంటే ఉడికినట్టు కావాలి. ఒక 5 నిమిషాలు ఇట్లా ఒక 5 నిమిషాలు ఇట్లా మంచిగా ఉడికినట్టు అయిపోగానే ఎంబటే వీటిని అయితే తీసేసేయాలి. నీళ్ళు సపరేట్ చేసేసుకోవాలి జొన్నలలో నుంచి. స్ట్రైనర్ ఉందనుకోండి, టీ స్ట్రైనర్ ఉంటాయి కదా, అట్లా ఏమైనా ఉంటే యూజ్ చేసుకోవచ్చు. దేవుడు ప్రసాదం కాబట్టి నేనైతే ఇంకా డైరెక్ట్ ఈ గిన్నెలోనే చేసేస్తున్నా. ఈ గిన్నెలో అన్ని ప్రసాదాలు ఏవి ఉన్నా కూడా ఈ ఒక్క గిన్నెనే వాడతాను. ఎందుకంటే ఇంట్లో అప్పుడప్పుడు అవి ఇవి అన్నీ చేస్తూ ఉంటాం కదా. ఇంకా ఇట్లా నీళ్ళు అయితే పోసిన తర్వాత మళ్ళీ ఇందులో చల్ల నీళ్ళు అయితే ఇట్లా ఒక 2 సార్లు అయితే పోసి ఆ నీళ్ళని మళ్ళీ తీసేసేయాలి. తీసిన తర్వాత ఒకసారి చేయి పెట్టి చూసుకుంటే అవి చల్లగా అయిపోయి ఉండాలి. జొన్నలు మాత్రం చేయి పెట్టినా కూడా వేడిగా అయితే ఉండొద్దు. అట్లా చేసుకున్న తర్వాత ఒక బట్ట పైన మంచివి అయితే ఆరబెట్టేసుకోవాలి. చూడండి, ఇట్లా ఒక 15-20 ఒక అర్ధగంట సేపు అట్లా ఆరబెట్టేస్తారు అనుకోండి, మంచిగా జొన్నలు అయితే లేదు ఎక్కువసేపు కూడా పెట్టేసుకోవచ్చు. నైట్ మొత్తం కూడా ఆరబెట్టి కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఈరోజు తొలి ఏకాదశి రోజే ఇట్లా చేసేసేయాలి అనుకుంటున్నా. ఇంకా ముందు రోజు అంటే ఎంతైనా అంత మంచిగా ఉండదు కదా, ప్రసాదం కోసం కదా, అందుకని చెప్పి ఈరోజు అప్పటికప్పుడైతే చేసేస్తున్నాం. చూడండి, ఇట్లా ఆరిపోయిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టినా కూడా ఆరిపోతాయి. ఇంకా ఆరిన తర్వాత మళ్ళీ సేమ్ అదే గిన్నెలో మళ్ళీ జొన్నలు వేసి అయితే వేపుతున్నా. లేదంటే బాండి అయినా పెట్టేసుకొని బాండీలో అయినా చేసేసుకోవచ్చు. స్టవ్ మాత్రం ఖచ్చితంగా సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. ఎక్కువ స్టవ్ పెద్దగా పెట్టినా కూడా మాడిపోతాయి అన్నమాట. ఇట్లా ఒక 2 నిమిషాలు అయిన తర్వాత చూడండి, పాప్కార్న్స్ లాగా అయితేనే ఉన్నాయి. జొన్న పేలాలు అయితే రెడీ అవుతున్నాయి. ఇక్కడ సౌండ్ యాడ్ చేస్తున్నా మీకు. చూడండి, ఒక్కసారి ఇట్లా మూత తీస్తే పైకి వచ్చేస్తుంది అనమాట. అందుకే ఇంకా మూత అయితే పెట్టేసి ఇవైతే చేసేస్తున్నాం. చాలా ఈజీగా జొన్న పేలాలు అయితే ఇట్లా రెడీ అయితే చేసేసుకోవచ్చు. అడుగుకి ఖచ్చితంగా కొన్ని జొన్నలు అయితే ఉండిపోతాయి. అవంతే ఇంకా అవ్వవు అనమాట. కొన్ని జొన్నలు ఉంటాయి, అవి ఎట్లాగూ మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తాం కాబట్టి జొన్నలు పౌడర్ లాగా అయిపోతాయి అనమాట. చూడండి, వైట్గా ఎంత మంచిగా జొన్నల పేలాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇందులోకి నేనైతే ఒక చిన్న గ్లాస్ బియ్యం అయితే తీసుకొని మళ్ళీ వేపుతున్నా. బియ్యం కూడా వేస్తాం మేమైతే పేలాల పిండిలో ఖచ్చితంగా. బియ్యం కూడా మంచిగా దోరగా వేగాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత ఇంకా ఇవన్నీ కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మనమైతే అన్నీ రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలాచీలో ఒక 5 ఇలాచీ వేస్తున్నా. తర్వాత బియ్యము, బెల్లం రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత జొన్న పిలాలు ఇవన్నీ మిక్సీ గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే బియ్యము, ఇలాచీలు అయితే వేసేసేయాలి. తర్వాత పేలాలు వేయాలి. ఈ 3 మంచిగా గ్రైండ్ అయిన తర్వాత బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. మనం ముందే బెల్లం యాడ్ చేసుకుంటే పేలాలు, బియ్యము గ్రైండ్ అవ్వవు, అట్లానే ఉండిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా చూడండి, పిండి ఇట్లా గ్రైండ్ అయిపోయిన తర్వాత బెల్లం అయితే వేస్తున్నా. తర్వాత పేలాల పిండి అయితే ఇట్లా ఈజీగా అయితే రెడీ అయితే అయిపోతుంది. ఏకాదశి రోజు ప్రత్యేకంగా ఈ పేలాల పిండి ఎందుకు చేస్తారంటే నాకు తెలిసింది నేను చెప్తాను. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టకరమైన నైవేద్యము అని చెప్పేసి అయితే నాకు తెలుసు. ప్రతి సంవత్సరం నేనైతే ఇట్లనే చేస్తా తొలి ఏకాదశి రోజు పేలాల పిండి అనేది. ఇంకొకటి, మనకి ఎండాకాలం తర్వాత వర్షాకాలం స్టార్ట్ అయిపోతుంది కదా, శరీరంలో మెటాబాలిజం అనేది మొత్తం తగ్గిపోతూ ఉంటుంది కదా, ఉష్ణోగ్రతను పెంచడానికి మనకి జొన్న పేలాల పిండి తినాలి ఈరోజు అని చెప్పి అంటారు. అందుకని చెప్పి నేనైతే ప్రతి సంవత్సరం రెడీ చేస్తా. జొన్న పేలాల పిండి అలానే తినాలని ఇష్టం లేకపోతే ఇక్కడైతే నేను చేస్తున్నాను లడ్డూల్లాగా, చిన్న లడ్డూల్లాగా చేసిస్తున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, పౌడర్లా తినడం కష్టం అయిపోతుందని. అందులో కొంచెం నెయ్యి, తర్వాత వేడి చేసి చల్ల చేసిన పాలు వేసి ఇట్లా చిన్న లడ్డూల్లా చేసి పెట్టేసిన అనమాట. ఇంకా ఇలా జొన్న పేలాల పిండి కూడా తినొచ్చు, లేదంటే ఇట్లా లడ్డూలా చేసి కూడా తినొచ్చు, అది మీ ఇష్టం. ఇంకా నేనైతే మా పక్కన వాళ్ళకు కూడా కొన్ని లడ్డూలు అయితే చేసి పంపించేసిన. ఈ యొక్క ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.